నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు. ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు. I wanted to start with your favorite song. जी हमें मंजूर है आपका ये फैसला చిరుచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్గా కొత్త పదం. ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది, నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది తన్ని పికప్ చేసుకోవడానికి. నాకెందుకు కార్ రాదు, రావాలంటే ఏం చేయాలి? మ్యూజిక్ డైరెక్టర్ రావాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్. సో ఫస్ట్ నా కార్ పంపించేది. సో అలా అక్కడి నుంచి దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ అని చెప్పచ్చు. ఇండస్ట్రీ తరలొచ్చింది అని చెప్పాలి ఒక మాటలో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే? లేదు, నేను చెప్పేది ఎవరికైనా. ఎన్నోసార్లు గొడవలు జరిపినాయి నాకు రామనండి. ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. మచ్చుకొక 2 లైన్లు. గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా చుం ఆహా చుం ఆహా త్రుదు త్రుదు. మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. వెల్కమ్ టు దిస్ వెరీ బ్యూటిఫుల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. క్యాండిడ్ కాన్వర్జేషన్ అంటే మామూలుగా ఫ్రాంక్గా మాట్లాడుకునే అంశాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఇవాళ ఐ హ్యావ్ సచ్ ఎ స్పెషల్ గెస్ట్. ఒక మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు. ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు. లెట్స్ విష్ హర్ అ వెరీ హ్యాపీ బర్త్డే. శ్రీలేఖ గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు. Wow, you made my day. ఇంత వండర్ఫుల్ విషెస్ ఫస్ట్ టైం అసలు ఇలా. సంస్కృతం సంస్కృత విషెస్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో పుట్టిన ఇన్ని సంవత్సరాలలో ఏం సాధించానని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే యూ మస్ట్ బి ఫీలింగ్ సో ప్రౌడ్. ఎస్ ఆఫ్ కోర్స్. యా. సో ఫస్ట్ అసలు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్ అంటే ఇన్ మై కంపోజిషన్ లేకపోతే ఎవరిదైనా పర్లేదు. ఒక వెరైటీగా ఒక హిందీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. నాకు లతా
ఇవన్నీ ఏంటి చిన్నప్పుడు రేడియో పక్కన కూర్చొని నేర్చుకున్నారా? లేదు లేదు లేదు, చిన్నప్పుడు నా ఆరాధ్య దైవమే లతా మంగేష్కర్ గారు. నాన్నగారు నాకు పొద్దున్నే లేచిన తర్వాత ఒక దేవుడి ఫోటో నాకు చూపించింది లేదు, 2 ఫోటోలు ఇట్లా ఉండేది. ఒకటి లతాజీస్ ఫోటో, రెండోది శ్రీదేవి గారి ఫోటో. నువ్వు లతాజీ లాగా మంచి సింగర్ అయిపోవాలి, శ్రీదేవి లాగా మంచి హీరోయిన్ అయిపోవాలి. ఈ రెండే నాకు పొద్దున్నే లేచి. హీరోయిన్ కూడా నాన్నగారికి విషయం అది, నేను హీరోయిన్ అయిపోవాలి, చేసేయాలంతే. మరి ఎందుకు అవ్వలేదు? అంటే హీరోయిన్లు ఫోన్లే అండి, బతికిద్దాం వాళ్ళని అంతే. అయ్యో భలేవారు. అంటే మీకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండిందా? లేదు, ఇంట్రెస్ట్ ఉండిందా అంటే ఉండింది, బట్ మోర్ దెన్ ఆర్టిస్ట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సింగింగ్, పాడేయాలి, మ్యూజిక్ కంపోజ్ చేయాలి అట్లా. మీరు ఫీమేల్ సింగర్స్ ని పాడించినప్పుడు మీకే టఫ్ డెసిషన్, వాళ్ళ చేత పాడించాలా నేనే పాడేయాలని? అంటే అంత బాగా పాడతారు కాబట్టి మీరు. అవును, అయినా కానీ నేను నా పాటలు పాడడానికి నేను ఎక్కువ ఇష్టపడను. అంటే నా పాట ఇంకా బెటర్గా ఉండాలని కోరుకునే పర్సన్. మీరు ట్రాక్ మీరే పాడించేవారా మీ సింగర్స్ అందరికి? చేసిన మ్యూజిక్ డైరెక్షన్ అంతా కూడా ఆఫ్ కోర్స్ నేనే ట్రాక్ పాడేసేదాన్ని. ట్రాక్ పాడేసిన తర్వాత ఈవెన్ చిత్రమ్మ గానీ లేకపోతే శ్రేయ గానీ ఇంకెందుకు నేను పాడడం బాగుంది కదా అని ఎన్నోసార్లు అన్నారా? చిత్రం అయితే ఎందుకంటే కొన్ని ఏమంటారు, కొన్ని పైన నొటేషన్స్ లో చిత్రం గారి వాయిస్ లాగే ఉంటుంది ఇంచుమించు. సో ఆవిడ చాలాసార్లు అన్నారు, ఎస్పెషల్లీ నువ్వు పాడేయచ్చు కదా, నన్ను ఎందుకు పాడమంటే ముద్దుగా మాట్లాడతారు ఆవిడ. సో ఇట్లా ఎస్పెషల్లీ పవిత్రలో సుకుమార రారా సాంగ్ నేను పాడనంటే పాడను, చాలా బాగుంది. ఒకసారి పాడరా ఆ సాంగ్. సుకుమార రారా సుఖమార చేరా విరహాల జ్వాలా రేగేలా గాలికా మునిగా సుకుమార రారా దేహ ధర్మమే కలిపేను నిలిపేను పెనవేసుకుంటే కాలమర్మమే జతగాను నిలిచేను శృతి చేసుకుంటే సౌఖ్యమాయనే మరి సాంద్రమాయనే ఇదే మగువని మదే చదవని తరరాననాననాననానన మందార మకరంద మాధుర్యమాయేను ప్రణయ సూత్రమే రా రా సుకుమార. అసలు ఇంత బ్రహ్మ పదార్థం లాంటి ఒక కాంప్లెక్స్ ట్యూన్ ఎలా తడుతుంది? ఏమో సుసుకు ఆ చిన్న చిన్న జిలుగులు గమకలు, తర్వాత మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్, ఆ తాళంలో మళ్ళీ అదే ఇదే ఇదే అని ఎలా కుదురుతాయి అసలు? ఆ లాస్ట్ లో ఆవిడ అంటారు, మీరు పాట వింటే ఆ పాట అంతా అయిపోయిన తర్వాత సుకుమార్ అవన్నీ నేను చెప్పడం అంటే బేసిక్గా ఆ ఫీల్ ఉండాలి మనలో. ఆ ఫీల్ లేకపోతే ఇది కరెక్ట్గా నేను 15 నిమిషాల్లో కంపోజ్ చేశాను. ఎందుకంటే నాకు సాంగ్ అర్జెంటు, షూట్ అర్జెంటు, నేనేమో యుఎస్ వెళ్ళిపోవాలి ఇది ప్రోగ్రామ్కి. నాకు జనార్దన్ మహర్షి గారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు. ఈవినింగ్ ఫ్లైట్ నాకు, మధ్యాహ్నం కంపోజ్ చేసి టకటక పల్లవి చరణం నేను వచ్చేసరికి ఫీడింగ్ అయిపోయింది. ఫోన్లోనే బీజమ్స్ అన్ని చెప్పేసి అలాగా. అందులో నాకు ఒక్కటి చెప్పాలి, ఈ సాంగ్లో హైలైట్ ఏంటంటే పాటంతో ఒక ఎత్తు, బిగినింగ్ సాకి, దాని తర్వాత వచ్చే వీణ బిట్టు. ఫణినారాయణ గారు తెలుసు కదా మీకు, వీణా ఫణినారాయణ గారు అసలు ఎక్స్ట్రాడినరీ. ఆయన ఇప్పటికీ తలుచుకుంటారు. నేను ఎన్నో వేల పాటలు వాయించాను కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మై బెస్ట్ వీణా బిట్ అని. మొన్ననే ఇంటర్వ్యూ చేశారా? సూపర్ ప్లేయర్ అండి, నాకు ఎంత బాగా ఇష్టమో. అది ఎలా అంటే అది కూడా నేను జనరల్గా వీణబిట్టు కానీ ఫ్లూట్ కానీ వాయించే చూపిస్తాను. వాయించండి పాడి చూపిస్తాను. కైండ్ ఆఫ్ ఒక్కసారి వచ్చిపో శృంగార వీణ సున్నితంగా మీటిపో ఇది సాంగ్ ఆకపల్ల వింటున్నట్టు అర్థమైంది కదా. అన్ని ఇన్స్ట్రుమెంట్లు మీ నోట్లోనే టాలెంటెడ్. ఫ్లూట్ అంటే అట్లా పాడి అనిపిస్తాను. సో ఎనీ ఇన్స్ట్రుమెంట్. సో మామూలు
షనాయ్ అంటే అట్లా. సో కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఏమో అలా అలవాటు అయిపోయింది.